మన నందిగామ గ్రామ రైతులందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. గోదావరి వరదల వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. అసలు పంటలు మొత్తం కూడా రైతులు 10 ఎకరాలు మొత్తం కూడా సుమారు నందిగామ గ్రామంలో ఒక 400 ఎకరాల పంట నష్టం అనేది జరిగింది. దాంతోపాటు అల్దాపూర్ ఎంచా గ్రామాల్లో కూడా పూర్తిగా నష్టం అనేది పంటకు జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని, అట్లాగే ఈ వరద నీటిని ఆపుతూ ఎస్ఆర్ఎస్పి ల్యాండ్లో ఎవరైతే చేపల చెరువులు నిర్మించారో ఆ చేపల చెరువుల్ని తొలగించాలని మేము వాళ్ళకు చాలాసార్లు చెప్పినా కూడా వినట్లేదు. దానివల్ల కూడా మరింత నష్టపోయి ఇక్కడ ఉన్నటువంటి రైతుల పొలాలు తీవ్రంగా నష్టపోయినరు. కాబట్టి అట్టి చేపల చెరువులని పూర్తిగా తొలగించాలని, అట్లాగే పంట నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా రైతులందరికీ ఎకరానికి 50,000 రూపాయల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఇప్పుడే మన గౌరవ కలెక్టర్ గారికి మా గ్రామస్తులందరి తరఫున వినతి పత్రం అందజేసి ఇప్పుడే బయటికి రావడం జరిగింది. ధన్యవాదం.